కూటమి ప్రభుత్వమేమో అభివృద్ధి పేరుతో రోజుకో సంక్షేమ పథకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు అంటే అది అప్పుల్లో ఉండని కానీ వాళ్ళ పాటలో వాళ్ళు పడుతూ ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు. కానీ ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కళ్ళు మండుతున్నట్టున్నాయి. ప్రతి పథకం మీద ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి అభివృద్ధి చెందడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండట్లేదంటారు? ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అంటే, ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ పెట్టారు. అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఆ పథకంలో ఉన్న లోపాలేంటి చెప్పు, చేతైతే చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని ఇస్తున్నారు. ఆ పథకంలో ఉన్న లోపాలేంటి, వాటిని ఎట్లా సరిదిద్దాలి చెప్పు. అది నీకు చేత అయితే స్టడీ చేసి చెప్పాలి. ఇప్పుడు ఫ్రీ బస్ ప్రోగ్రామ్ పెట్టారు. ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాన్ని చాలా అసలు మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ 3 పథకాలతోటి చాలా అంటే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అప్రిషియేషన్ వస్తున్నప్పుడు ఈ పథకాలని ఇంకా మరింత మెరుగ్గా ఎట్లా అమలు చేయాలి అనే సలహా సూచన ఇవ్వాలి చేతైతే. అంటే ఆయనకి ఆయన చెప్పుకుంటాడు కదా, ఈ రాష్ట్రంలో 4-5 పార్టీలు ఉన్నాయి, అన్నీ ఒకవైపే ఉన్నాయి, నేను ఒక్కడే తప్ప అంటాడు కదా. అంటే నువ్వు ఒక్కడివి ప్రతిపక్షం అని నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకో, తప్పేం లేదు. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నేనే ప్రతిపక్షం అనుకో, తప్పేం లేదు అందులో. నువ్వు మరి ప్రతిపక్షం అయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అయ్యా ఇదిగో ఇది ఇట్లా ఉన్నది, ఇగో ఇట్లా చేయండి అని చేత అయితే చెప్పాలి. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ అక్కడి నుంచి పైనుంచి సహకారం అందిస్తూ ఉంటే ఒక్కొక్క స్కీముని పెట్టుకుంటూ సక్సెస్ చేసుకుంటూ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, గవర్నమెంట్ని ఎట్లా నడపాలి నేర్చుకో. నీకు అదే ఉండవు. ఈయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడికి అసలు అడ్మినిస్ట్రేషన్ రాదంటాడు. ఎప్పుడు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అన్నాడు ఆయన. రాదంటాడు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ నిన్ను మీ నాన్నను చూసి నేర్చుకోవాలి. అది 1,00,000 కోట్ల అవినీతి తెలుసు కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనే చేశాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనీ ఈయన కొడుకు చేయాలి కదా మరి లెక్క ప్రకారం. ఈయన అవకాశం ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ ఆయనే చేశాడు. లిక్కర్ కుంభకోణం అదంతా కూడా. అంటే ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే, మీరు చెప్పారు అమరావతి మునిగిపోయింది అంటాడు. ఎక్కడ మునిగిపోయింది రా ఒకసారి చూపించుతా. నువ్వు ఆ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు కదా, నీళ్ళు వచ్చినాయి లోపలికి, చెప్పు. ఆ ఫోటో, నీ ఇంటి ఫోటో తీసి నువ్వు పెట్టు. నీ ఇంట్లో, నీ పెద్ద ఇల్లు కదా, మామూలు ఇల్లు కాదు అది, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఖర్చుతోటి నువ్వు ఇనుప గడ్డలు పెట్టించుకున్నావు కదా చుట్టూతా, పెద్ద ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్లో నీళ్లు నిలబడ్డాయా ఒకసారి నీ ఫోటోలు పెట్టు. అమరావతి మునిగిపోయిందని నమ్ముదాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాన్ని చూసి భరించలేక డ్రోన్ విజువల్స్ రిలీజ్ చేసింది. మొత్తం అమరావతి మొత్తం, ఇప్పుడు దేశం మొత్తం, అక్కడ మొత్తం ఉత్తరాఖండ్ ఎట్లా ఉంటుందో చూసాం కదా, మొత్తం మునిగిపోయింది, వాషౌట్ అయిపోతూ ఉన్నారు. మొత్తం ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, క్లౌడ్ బరస్టులు వచ్చి హైదరాబాద్ ఎట్లా తయారైంది? క్లౌడ్ బరస్టులతోటి హైదరాబాదు, అసలు హైదరాబాదులో అయితే వాహనాలను నడపటానికి వీలు లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితి హైదరాబాదులో కూడా ఉన్నది కదా. ఇటువంటి సిచ్యుయేషన్లో అమరావతి క్లియర్గా ఉంది. ఎంత వానబడ్డా నిలబట్టలేదు. దానికంటాడు కొండవీటి వాగు పొంగింది, పాలవాగు అయితే అసలు పొంగుతూనే ఉంది అంటాడు. ఆ నీళ్ళన్నీ ఆ పొన్నూరుకు వదులుతున్నారు అంటాడు. అసలు ఏంటి ప్రచారం ఏంటి? నీకేమన్నా బుర్ర ఉందా? నువ్వు చేసే రాజకీయాలు, నీ విధ్వంసకర రాజకీయాలకి ప్రజలు చీకొట్టారు కదా. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం నువ్వు నీ రాజకీయ పార్టీని ఎంతకాలం బతికించుకుంటావు?
నీ రాజకీయ పార్టీ అడుగు పోలవరం కొట్టుకుపోయింది అంటాడు. ఏంటి ఏమిటి ప్రచారం ఏంటి ఇదేంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలా, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఇటువంటి తప్పుడు ప్రచారం చేయటం వల్ల అతనికి కలిసి రాదు, అతని పార్టీకి కలిసి రాదు, పైగా అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అసహించుకుంటున్న విషయం పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో క్లియర్ కట్గా అర్థమైనా కానీ నీ సొంత ఊళ్ళో ప్రజలు తీర్పు చెప్పినా నీకు అర్థం కాకపోతే ఇంకా నిన్ను ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.